అందరికీ నమస్తేనండి. ఈ బైబిల్ ద్వారా చాలామంది మోసాలు చేస్తూ ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పి జనాల్ని మత మార్పిడి చేస్తున్నారు. సో, మత మార్పిడి చేయడము వాళ్ళకి ఎంతవరకు కరెక్టో వాళ్ళు తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ వీడియోని మీరు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఏ ఏ విషయాలు నేను చెప్తానో కాంట్రోవర్షియల్‌గా ఎలా ఉంటాయో. ఎందుకంటే క్రైస్తవులు వాళ్ళ మట్టుకు వాళ్ళు భజన చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకేం నష్టం లేదు. కానీ వీళ్ళేం చేస్తారంటే హిందూ సోదరులను వచ్చి మత మార్పిడి చేస్తూ ఉంటారు. సో, దయచేసి వీళ్ళేమంటారంటే యేసుక్రీస్తు మన పాపాల గురించి చనిపోయాడు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు అని అంటారు. సో, ఈ విషయాల గురించి యేసుక్రీస్తుని ఎందుకు చంపేశారు అనే విషయం మాట్లాడుతానండి. సో, యేసుక్రీస్తుని ఎందుకు చంపేశారు అంటున్నాను క్రైస్తవుని మనం అడిగినట్లయితే వాళ్ళు మనకు చెప్పవలసిన అంశం ఏమిటంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు మానవ జాతి కోసమయ్యి మరణించి మన పాపాలన్నీ తనపైన వేసుకొని మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు అని చెప్తారు. వాస్తవం ఇది అని చెప్తారు. సో, బట్ నేను చెప్పేది ఏంటంటే బైబిల్‌కి విరోధమైన మాట అది. బైబిల్‌కి విరోధమైన మాట ఆడిండు. ఎందుకంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 40 వచనాల కిందికి చదివితే మనము అక్కడ యేసుక్రీస్తుకు పరిచయాలు అంటారు. అరే నీవు వ్యభిచారానికి పుట్టినవాడవురా, మేము నీలాగా వ్యభిచారానికి పుట్టిన వాళ్ళం కాము అని అంటారు. అలా ఎందుకు అనవలసి వచ్చిందంటే వాళ్ళని ఇతనేమనంటే మీరు అపవాదికి పుట్టినవాడు అంటున్నాని వాళ్ళకి అంటాడు. యేసుక్రీస్తు ఏమంటాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఏముంటదంటే నీ సోదరుణ్ణి ఒక వ్యర్థుడా అని అన్నావంటే నీవు నరకాగ్నికి పాత్రుడవైతావు అని చెప్పిన యేసే మళ్ళీ అటు యోహాను సువార్త 8వ అధ్యాయంలో అక్కడేమంటాడంటే మీరు అపవాది సంబంధులు, మీరు ఆది నుండి చెడ్డవారు అంటే నన్ను వాళ్ళకి బ్యాడ్ చేసి మాట్లాడతాడు. వాళ్ళు అట్లా అంటే యేసుక్రీస్తు వాళ్ళని అంత మాట అనేస్తాడండి. ఏమంటాడు వాళ్ళేమంటారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళేమంటారు 40 వచనాల కింద అబ్రాహాము దేవుడే మా దేవుడు, అబ్రాహాము దేవుడు మా దేవుడు, మేము అబ్రాహాము సంతతి వారము అని అంటాడు. అంటే వీళ్ళు మంచి మాట అన్నారు కదా, అబ్రాహాము దేవుడు ఎవరైతే ఉండారో అతని మా దేవుడు అంటున్నాను వీళ్ళు చెప్పారు. కానీ వీళ్ళు ఏమంటారంటే యేసు ఏమంటాడు కాదు కాదు మీరు అపవాది సంబంధులు అని చెప్తాడు. సో, అప్పుడేమంటారంటే వీళ్ళు అరే మేము మమ్మల్ని ఎందుకు అపవాది సంబంధులు అని అంటారు. ఆది నుండి దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. సో, నీవు వ్యభిచారంకి పుట్టినవాడవు అంటున్నాని అక్కడ వాదన జరుగుతుంది. సో, ఇలాంటి విషయము వీళ్ళు ఎందుకు మాట్లాడారు? యేసుక్రీస్తుకు వ్యభిచారమందు పుట్టినవాడవు, మేము మోసే ధర్మశాస్త్రమందు అనుసరిస్తాము. మోసే మాకు నీ గురించి చాలా బ్యాడ్‌గా చెప్పిండు. మోసే ఏమంటాడంటే ఒక ప్రవక్త వస్తాడురా, దేవుడు మిమ్మల్ని పరిశీలించడానికి ఒక ప్రవక్త వస్తాడు. ఆ ప్రవక్త సూచక క్రియలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు, సచ్చినోళ్ళని లేపుతాడు, భిన్న భిన్న మార్గాలు చూపిస్తాడు. కానీ వాడిని నమ్మరాదు అంటనని మోసే చెప్పింటాడు. ఎవరికి ఈ యొక్క మోసే ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞాపిస్తారు కదా 10 ఆజ్ఞలని. అంటే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు మోసేని ఖచ్చితంగా నమ్మి ఉంటారు. సో, అక్కడ కొన్ని మాటలు ఆ ఒక ప్రజలకు చెప్పింటారు. ఆ మాటలు చదివి వినిపిస్తానండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము. ప్రవక్త గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేసి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతల తట్టు అనుసరించి పూజింతము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్తలను కలలు కనువాని మాటలను వినకూడదు. చూడండి ఓన్ మాటలున్నారదంట. ఆ ప్రవక్తలను కలలు కనువాని మాటలు వినకూడదు. ఏలగనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకి భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించిన ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడవవలెనని నీవు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి నిన్ను తొలగిపోవునట్లు ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన దాస్యగృహం నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు నిన్ను ప్రేరేపించెను గనక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనవానికేమి
మరణ శిక్ష విధింపవలెను. చూడండి, అట్లా మిమ్మల్ని ఎవరైతే ప్రేరేపిస్తారో కదా అవన్నీ మరణ శిక్ష విధింపాలంట. సో ఆ విధంగానే యేసుక్రీస్తుని మరణ శిక్ష విధింపించరు. ఎట్లా అంటే అతడు దేవుని కుమారుడు అన్నాడు. ఒక స్త్రీని వ్యభిచారమందు పట్టబడితే ఆమెను శిక్షించుర్రాటనని యెహోవా దేవుడు చెప్తే యేసుక్రీస్తు పోనీడోర్రా, ఎందుకు శిక్షిస్తారు? ఆ స్త్రీ వ్యభిచారమందు చేయబడ్డది అంటనని ఆమెను ప్రోత్సహిస్తాడు. అంటే వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తాడు, వ్యభిచారంతో కూర్చుంటాడు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో అపవాసకులు కూర్చుండ చోటను కూర్చుండరాదంట, దుష్టుల మార్గంలో నడవరాదంట, పాపుల మార్గంలో నిలవరాదంట. అట్లా ఎవరైతే చేస్తారో కదా వాళ్ళు నీటి కాలువల ఏరుని నాటబడినది ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటారంట. సో యేసుక్రీస్తు ఇలాంటి కార్యాలు చేశాడు. పాపులతో తిరిగాడు, వ్యభిచారులతో తిరిగాడు, దొంగలతో తిరిగాడు. సో వీళ్ళన్నిటికీ కారణము మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధం కాబట్టి, యేసుక్రీస్తుని మోషే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడాడు కాబట్టి అతన్ని సిలువేసి చంపేశారు. సో ఇక్కడ ఏముంటుందంటే కొత్త నిబంధనలో యెహోవా అనే పేరు లేకుంటుంది, పాత నిబంధనలో యేసు అనే పేరు లేకుంటుంది. అంటే ఎప్పుడు కూడా యెహోవా దేవుడు నా కుమారుని మీకు బలి అర్పిస్తా అంటున్నాను ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ అలా చెప్పి ఉంటే మీరు కామెంట్ చేసి చెప్పండి. సో మీ వివరాలు నాకు తెలియజేయండి. సో ఇది ఇంతటితో ముగిస్తా ఫ్రెండ్. జై హింద్, వందే మాతరం.